తల వంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా పరలోకపు తండ్రి, దీనులకు, దరిద్రులకు, నీచులకు, అల్పులైన వారికి మీ కృపను ధారాళంగా దయచేస్తూ, ఇదిగోనైనా వారి జాబితాలో ఉన్న మాకు కూడా మీరు మీ కృపను అనుగ్రహించినందుకు స్తోత్రాలు. 2024 సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ 28వ తేదీ వరకు ఎంతోమంది నేల రాలిపోయారు. కారణం ఏదైనా కానీ వారికంటే మీ యోగ్యులము, గొప్పవారిమి కానప్పటికీ కేవలం మీ ఉచితమైన కృపతో మమ్మల్ని కాచి కాపాడి ఎన్నో ఒడిదుడుకులు, ప్రమాదాలు, విపత్తుల నుంచి, తెగుళ్ళ నుంచి కాపాడి మీ చిత్తమైతే మరొక నూతన దినములోనికి, నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టాలని మీరు సంకల్పించారని విశ్వసిస్తూ, ఇవనైనా నూతన సంవత్సరంలో ప్రవేశించే లోపు ఇంకా మాలో ఉన్న అవిధేయతను తీసివేసుకొని అందరితో ప్రేమగా ఐకమత్యంగా ఉంటూ సంఘ క్షేమాభివృద్ధికి మేమంతా తోడ్పడులాగున మీ వాక్యంతో మమ్మల్ని సరిచేయమని కోరుకుంటూ, ఈ సందర్భంలో ఇంకా కొన్ని మాటలు మేము ఆలోచించుటకు మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, తండ్రి సమయోచితమైన జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయంతో నాకు అనుగ్రహించండి. అలాగే వినే మీ పిల్లలకు కూడా వారిలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయంతో వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ప్రసాదించమని మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో, కృపగలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభములు, వందనాలు. మనం కొన్ని విషయాలు ఆలోచిస్తూ వస్తున్నాం. గుర్తుంది ఎవరికన్నా? దేవుని పిల్లలైన వారికి దేవుడు అపజయాలను అనుమతించడానికి కారణాలు. అందులో ఏ కారణం ఆలోచిస్తున్నామంటే చెప్పండి, ఒకరి మీద ఒకరు ఆధారపడటానికి, మరింతగా ఆధారపడటానికి. అసలు ఆధారపడితే ఒకరి మీద ఒకరు ఆధారపడేదే సంఘం. సంఘం అంటే ఒక ఐకమత్యానికి సూచన. సంఘం అంటే ఒక కుటుంబానికి, కుటుంబంలో ఉన్న వ్యక్తులు ఎలాగైతే ఒకరికొకరు సహకరించుకుంటూ కుటుంబాన్ని నడిపించుకోవటానికి ఎవరి ప్రయత్నం వారు చేస్తారో, అలాగే సంఘము కూడా ఒక కుటుంబం లాంటిది. ఇది దేవుని కుటుంబం. దేవుని కుటుంబంలో అందరూ దైవాలుగా మారిపోవాలన్నదే దేవుని చిత్తం. ఈ దైవాలుగా మారిన వారు మరి దెయ్యాపు వేషాలు వేయకూడదు. ప్రతి విషయంలో, చిన్నది కానీ పెద్దది కానీ, ప్రతి విషయంలో ఏమాత్రం సంశయం లేకుండా, ఏమాత్రం సందేహం లేకుండా, ఏమాత్రం అవతల వ్యక్తుల మీద ద్వేషం లేకుండా సమాధానంతో కలిసి ఉండాలన్నదే దేవుని చిత్తం. ఇక్కడ కలిసి లేకపోతే పరలోకంలో కలిసి ఉండలేము. కాబట్టి ఎలా కలిసి ఉండాలో, ఎలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఎలా ఐకమత్యంగా ఉండాలనేది నేర్చుకోవటానికి ఒకే ఆత్మను మన అందరిలోకి దేవుడు పంపించాడు. ఆ ఆత్మే పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మను కలిగిన మనమంతా, ఒకే ఆత్మను పంచుకొని ఉన్న మనమంతా ఒకే విధంగా ప్రవర్తించాలి, ఒకే విధంగా ఆలోచించాలి, ఒకే విధంగా పనిచేయాలి. కానీ ఈరోజు సంఘాల్లో మరి అధికారాల కోసమో, పదవుల కోసమో, లేదా ఇంకేదేదో వాటి కోసమో విభేదాలు పెట్టుకొని మరి కొట్టుకుంటున్నారు అని అంటే వారు క్రీస్తు సంబంధులు కారేమో అని అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సంఘాలు చూడండి, నిన్న క్రిస్మస్ రోజు మొన్న ఆ భీమవరంలో అంట స్టేజీ మీదే పాస్టర్లు అంగీలు వేసుకొని ఫైటింగ్లు చేసుకుంటున్నారు. ఎంత అవమానకరం. పాస్టర్ అనగానే అన్నిటినీ త్యాగం చేయాలి. దేనికి, ఏ ప్రలోభాలకి లోబడకుండా అన్నిటినీ అధిగమించిన వాడే కాపరి, సంఘ కాపరి. ఆ స్టేజిలోకి వెళ్ళిన వారు
అధికారం కోసమో, ధనం కోసమో, పదవుల కోసమో, రాగద్వేషాల కోసమో కొట్టుకోవటం అనేది, అంటే వీళ్ళు కేవలం దాన్ని వ్యాపారంగా చూస్తున్నారే తప్ప డబ్బు సంపాదించడానికి ఒక మార్గాన్నిగా దాన్ని చూస్తున్నారే తప్ప పరలోకం చేరటానికి మనం ప్రయత్నిస్తూ అనేకులను పరలోకం చేర్చాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పని చేయట్లేదు అని మనకు అర్థమవుతుంది. ఎవరైతే అధికారాల కోసం, పదవుల కోసం కొట్టుకు చేస్తారో వాళ్ళు కేవలం తన ఇగోని లేదా తన యొక్క అహంభావాన్ని ప్రదర్శించడానికే ఇందులోకి వచ్చారు, కానీ వారు పరలోకం చేరటానికి రాలేదు అనేది మనకు అర్థమవుతుంది. లేకపోతే అలా ఎందుకు కొట్టుకు చేస్తారు? కేవలం అధికారం కోసం లేదా ధనం కోసం, ఇంతకు మించి ఏముండదు. క్రీస్తులోనికి వచ్చిన ప్రతి ఒక్కరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. మొదటి వర్తమానంలో విన్నాం. క్రీస్తుని ధరించుకున్న వారు క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ఈరోజు రేపటికి ఇంకా ఎదగాలి, ఎల్లుండికి ఇంకా ఎదగాలి. ఎదుగుతూ ఉంటే ఏదో ఒక రోజు పరిపూర్ణం అయిపోతాం తప్ప ఎదుగుదాంలే అని వాయిదాలు వేస్తే మనకి ఎదిగే పరిస్థితి లేదు. అందుకే ఒక్కడితో ప్రారంభమైన ఈ క్రైస్తవ్యం, క్రీస్తు వారితో ప్రారంభమైన ఈ క్రైస్తవ్యం 12 మంది శిష్యుల ద్వారా, ఆ 12 మంది శిష్యులు మరికొంతమందిని తయారు చేయటం ద్వారా ఇలా సంఘ విస్తరణ ప్రారంభమైంది. ఆ విస్తరణ ప్రారంభమైన తర్వాత ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ సంఘాన్ని క్షేమాభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంలో ఉన్నారు. అపోస్తుల తర్వాత అంతకంటే ఎక్కువగా బాగా పనిచేసిన వ్యక్తి అపోస్తులైన పౌలు గారు. పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కొంతమంది శిష్యులను తయారు చేయటం, వారికి కొన్ని బాధ్యతలు అప్పగించడం మనం చూస్తున్నాం. అందుకే ఆయన పరిచర్యకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఎలాంటి బాధ్యతలు అప్పగించాడో మనం బైబిల్లో చూడగలిగితే అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం చూద్దాం. 21వ వచనం నుండి. అపోస్తుల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 21వ వచనం నుండి. పౌలు గారికి చాలా శ్రమలు వస్తాయి. అక్కడ దయ్యాలను వదిలిస్తాడు. అలాగే కొంతమంది మాంత్రికుల కుమారులు కూడా వీళ్ళని దయ్యాలను వదిలించడానికి ప్రయత్నం చేస్తారు. దాంతో చాలా అక్కడ గొడవ అయింది. ఆ తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. సువార్త బాగా వ్యాపించింది. 21వ వచనం. ఇలాగ జరిగిన తర్వాత పౌలు మాసిదోనియా, అకయ దేశముల మార్గమున వచ్చి యెరూషలేమునకు వెళ్ళవలనని మనస్సులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమా కూడా చూడవలనని అనుకొనెను. అప్పుడు తన పరిచర్య చేయువారిలో తిమోతి, ఎరస్తు అని వారి ఇద్దరిని మాసిదోనియాకు పంపి తాను ఆసియాలో కొంతకాలము నిలిచి ఉండెను. ఇక్కడ తనకు పరిచర్య చేస్తూ వాక్యం నేర్చుకుంటున్న ఇద్దరు వ్యక్తుల్ని ఎక్కడికి పంపించాడు? చదవట్ల బైబిల్ ఎవరు, ఏదో తలకాయలు ఉంచుతున్నారు, దీక్షగా చదువుతున్నట్టు నటిస్తున్నారు. కానీ మరి ఎక్కడికి పంపించాలంటే సౌండ్ లేదే. మాసిదోనియాకి పంపించాడు. ఎవరెవరిని? తిమోతిని, ఎరస్తు అనేవాడిని. ఈయనతో పాటు ఎట్టబెట్టుకు వెళ్ళొచ్చుగా. అంటే అక్కడ కొంత పని ఉంది. అక్కడ వాళ్ళని బలపరచాలంటే ఈయన దగ్గర నేర్చుకున్న వాళ్ళు కొంతమంది అక్కడికి వెళ్ళాలి. అందుకని వాళ్ళని మాసిదోనియాలో విడిచిపెట్టి తాను మాత్రం కొంతకాలం ఆసియాలో ఉన్నాడు. ఇక్కడ ఆసియాలో ఈయన పని చేస్తున్నాడు, కొంతమందిని అక్కడికి పంపించాడు. అంటే ఎందుకు అలా చేశాడంటే అక్కడ వాళ్ళని బలపరచాలంటే బలపడిన వ్యక్తులు కొంతమంది వెళ్ళి సువార్తను అక్కడ ప్రకటించి వారిని ఇంకా క్రీస్తులో ఎదిగే విధంగా తయారు చేయాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నైనా తిమోతిని మీ వద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకొను విధమును, అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకము
చేయను. ఇప్పుడు పౌలు గారు తిమోతి గారి మీద ఆధారపడ్డాడు. ఆత్మీయ కుమారుడు తిమోతి గారిని వాక్యంతో కన్నాడు పౌలు గారు. కన్న తిమోతి గారిని ఎక్కడికి పంపిస్తున్నాడు? కొరింథీ సంఘానికి పంపిస్తున్నాడు. ఇందు నిమిత్తం ప్రభువునందు నాకు ప్రియుడునైనా నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపిన్నాడంటే కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నాడు, వాళ్ళ దగ్గరికి పంపాడంట. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును, మన పౌలు గారు చూసారా క్రీస్తునందు ఎలా నడుచుకుంటున్నాడు, అది చూసి మీరు కూడా నడుచుకోండి. ఆ విధానాన్ని, నడుచుకునే విధానాన్ని చూపిస్తాడంట, ఈయన చెప్తాడంట తిమోతి గారు. తర్వాత అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోనూ నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేస్తాడు. ఆల్రెడీ వీళ్ళు టేస్ట్ చూశారు. మళ్ళీ తిమోతి గారు వెళ్ళి పౌలు గారు ఎలా బోధిస్తున్నాడో, ఏ సంఘంలో ఎవరికి ఎలా వాక్యం చెప్తున్నాడో ఇవన్నీ వాళ్ళకి తెలియచేస్తాడంట, జ్ఞాపకం చేస్తాడంటే ఆల్రెడీ వీళ్ళు చూశారు, పౌలు గారి విధానం అంతా చూశారు, ఆయన బోధించే విధానం ఆయన విన్నారు, ఆయన ఎలా ప్రవర్తిస్తాడో కూడా కొరింథీ సంఘం వాళ్ళు చూశారు. మళ్ళీ వాళ్ళు మర్చిపోతే మళ్ళీ తిమోతి గారిని పంపించి ఏం చేస్తున్నాడు, అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడంట. అంటే ఒక మాదిరికరమైన జీవితాన్ని, మాదిరికరమైన బోధను చూపించిన ఒక వ్యక్తి గురించి క్రీస్తులో ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు, ప్రజెంట్ డేస్లో మీకు కనపడిన వ్యక్తి ఎవడో ఎప్పుడో 20 సంవత్సరాలు 50 సంవత్సరాల క్రితం మనకి వచ్చాడో పరిచయం చేశాడు వెళ్ళాడంటే మనకు తెలియదు, ఎవరో చెప్తే విన్నాం. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. కానీ మన మధ్య, మన ముందు, మన కళ్ళ ముందు మనం బతికున్న కాలంలో ఒక వ్యక్తి క్రీస్తుని పోలు నడుచుకుంటే, ఆ వ్యక్తి నడుచుకున్న విధానం ఆల్రెడీ కొంతమంది చూస్తుంటే, ఆ చూస్తున్న వ్యక్తులకి మరలా మరొక వ్యక్తి వెళ్ళి ఆయన చూడండి ఎలా ప్రవర్తిస్తున్నాడు, అలా మీరు ఎందుకు ప్రవర్తించరు, మనం ఎందుకు ప్రవర్తించం అని చెప్పాలి. ఎవడు చేయగలడండి ఇవన్నీ? ఎవరికి సాధ్యం అనేవాళ్ళు ఉన్నారు సమాజంలో. మనిషి ఎవడైనా ఇలా ప్రవర్తించగలడా? అబద్ధాలు ఆడకుండా ఉండగలడా? మోసాలు చేయకుండా ఉండగలడా? దోచుకోకుండా ఉండగలడా? ఇలాంటివి అసాధ్యం అనిపిస్తుంది లోకానికి ఈరోజు, కానీ సాధ్యమే. ఎందుకంటే మన మధ్యనే సువార్త ప్రకటించిన వ్యక్తి, మన మధ్యనే బతికిన వ్యక్తి ఇలా ప్రవర్తించాడు అని తిమోతి గారు వెళ్ళి ఆ కొరింథీ సంఘంలో ప్రకటించి జ్ఞాపకం చేయాలంట. అంటే తిమోతి గారి మీద పౌలు గారు ఆధారపడి అదే కొరింథీ సంఘానికి పంపించి వారికి మరలా జ్ఞాపకం చేయటానికి పౌలు గారి యొక్క ఆ బోధ విధానం, పౌలు గారి యొక్క ప్రవర్తన విధానం ఇవన్నీ జ్ఞాపకం చేయటానికి తిమోతి గారిని పంపించాలంటే పౌలు గారు ఎవరి మీద ఆధారపడ్డారు? ఇక్కడ తిమోతి గారి మీద. ఇలా ఒకరికొకరు ఆధారపడుకుంటూ సువార్త ప్రకటన వ్యాప్తిలో సంఘ క్షేమాభివృద్ధి కోసం సహాయపడుతూ ఉండాలి. ఆయన చూసుకుంటాడులే, ఆమె చూసుకుంటుందిలే, మనకెందుకులని సైలెంట్గా ఉంటే వాళ్ళకే వెళ్ళిద్ది ఫలం, మనకే ఫలం రాదు. చాలామంది ఫలాల్ని ఆశించట్లా, ఏదన్నా ఆశిస్తే ఆస్తిపరంగా కలిసి వచ్చిద్దా, ఆరోగ్యపరంగా కలిసి వచ్చిద్దా అని ఆలోచిస్తున్నారు. కానీ పరలోకంలో నాకు ఫలం రావాలి అనే ఉద్దేశంతో పరిచర్యలో పాల్గొనేవాళ్ళు కనపట్ల. పరిచర్యకి ఎప్పుడూ ఆ నలుగురు వెళ్ళాలి, 5గురే వెళ్ళాలి, ఇది మన పని కాదు అనుకొని ఇంటి దగ్గర ఉండిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు, పనులు చేసుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పరిచర్యకు వచ్చేవాళ్ళకు కూడా పనులు ఉంటాయి. వాళ్ళు పరిచర్య చేసే విధానం చూసి మిగతా వాళ్ళు నేర్చుకోవాలి. వాళ్ళు పనులు వదిలిపెట్టే కదా పరిచర్యకు వస్తారు. మరి మనం ఎందుకు వదిలిపెట్టి వెళ్ళలేకపోతున్నాం? వాళ్ళు పని చేసుకుంటే డబ్బులు వస్తాయి కదా. మరి ఆ విధానాన్ని చూసి వీళ్ళు కూడా నేర్చుకోవాలి. పౌలు గారి విధానాన్ని చూసి తిమోతి గారు చూశాడు. అసలు ఆయన వెంబడించిందే తిమోతి గారు పౌలు గారి యొక్క ఆ విధానం అంతా చూసే వెంబడించాడంట. తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10. అయితే నీవు నా బోధను, తిమోతి గారు ఏం చూశాడో చూడండి. తిమోతి, నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అంటే తిమోతి గారు పౌలు గారిని, పౌలు గారు అసలు స్టేజీ మీద చెప్తుంటే అదర్స్
ఆయన తొడగొడుతుంటే అబ్బో అందరూ విజిల్ చేస్తారు అని వెంబడించాల. పౌలు గారు సెలబ్రిటీగా స్టేజీ మీద ఆ అంగీలు వేసుకొని కూర్చుంటే ఆ అంగీలు కూర్చున్న విధానాన్ని చూసి వెంబడించాల. ఈరోజు బోధకుడుగా ఉండటానికి ఎందుకు ఇష్టపడతారు తెలుసా? అందరూ స్టేజీ మీద అందరికంటే మనం గొప్పగా కనపడాలి, మంచి మెరిసిపోయే షర్ట్లు వేసుకొని అందరికీ జిగేలు అనేటట్టుగా నేనేంటో తెలుసా అన్నట్టుగా గొప్పగా కనపడాలి అనే ఉద్దేశంతోనే ఆ బోధకులు అవటానికి ఇష్టపడుతున్నారు అంతమంది. నిజంగా బోధ చేసే ఆలోచన, ఒక ఆత్మను రక్షించాలనే ఆలోచన ఉంటే సమాజంలో వేల లక్షల మంది ప్రజలు ఉన్నారు మన కళ్ళ ముందు. మన చుట్టుపక్కల చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఏమన్నా నోరు తెరిచి వాక్యం చెప్తారంటే అక్కడ నోరెత్తరు. అక్కడ అన్నీ సినిమా కబుర్లు, తిండి గురించి, బట్టల గురించి, లోకంలో ఉన్న ఆనందం గురించి మాట్లాడతారు తప్ప పర్సనల్గా ఉన్నప్పుడేమో ఏ వాక్యం మాట్లాడరు. స్టేజీ మీద మాత్రం అదరగొట్టేయాలి. ఎందుకంటే అది ఆకర్షించబడే ఆలోచనతోనే వాళ్ళు అది చేస్తారు తప్ప తిమోతి గారిలాగా పౌలు గారిని చూసి బోధలోకి వచ్చిన వ్యక్తులు ఎక్కడా కనపట్ల. పౌలు గారు రిచ్గా కనపడటాన్ని బట్టి తిమోతి గారు పౌలు గారిలాగా నేను కూడా అవ్వాలనుకోవాలా. పౌలు గారు స్టేజీ మీద అదరగొడుతుంటే అలా నేను కూడా అదరగొట్టాలని ఆయన అవల. ఎలా అయ్యాడంట? నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితే. అబ్బా, పౌలు గారు వెంబటెళ్తే హింసలే హింసలు, ఉపద్రవాలు, తిండి ఉండదు, సరిగా రెస్ట్ ఉండదు, పనే పని. దేవుని కోసం కష్టాలు అనుభవించి పని చేయాలి. వెళ్తే అలాంటి వాడు వెంబటే వెళ్ళాలి అనుకొని వెంబడించాడంట. మనం ఎలాంటి వాళ్ళని వెంబడిస్తాం? సర్వసుఖాలు పలాని పాస్టర్ గారు వెంబటి వెళ్తే అబ్బా ఏం భోజనాలు పెట్టిస్తాడో, పలాని పాస్టర్ గారు వెంబటి వెళ్తే ఎంత గౌరవిస్తారో మనకి, పలాని పాస్టర్ గారు వెంబటి వెళ్తే ఏసీ కారులో తీసుకెళ్తాడు, ఈ ఉద్దేశాలతో వెంబడిస్తారు తప్ప ఈ కష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు ఫాలో అవుతూ ఆ వ్యక్తిని ఫాలో అయ్యే విశ్వాసులు ఎక్కడున్నారు? అంటే వెంబడిస్తే ఎలా వెంబడించాలి? దేవుని పని కోసం వెళుతున్న వ్యక్తులు సర్వసుఖాలు అనుభవించడానికి వెళ్ళకూడదు, స్వర్గసుఖాలు అనుభవించడానికి వెళ్ళకూడదు. అక్కడ అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, బాధలు వస్తాయి, హింసలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. వీటన్నిటినీ చూసి అబ్బబ్బబ్బా నాకు కూడా అవి కావాలి. ఈ కొద్ది కాలం ఇక్కడ హింసలు భరిస్తే, ఈ కొద్ది కాలం ఇక్కడ ఉపద్రవాల్లో ఉంటే, ఈ కొద్ది కాలం నేను ఆకలి దప్పులతో ఉంటే రాబో లోకంలో శాశ్వతంగా ఆనందం పొందుతాను. కాబట్టి పౌలు గారిలాగా నాకు కష్టాలు కావాలి, వెళితే ఈయన వెంటే వెళ్ళాలనుకొని పౌలు గారిని వెంబడించాడంట. మనకి ఇక్కడ ఒక్క మాట అంటే పడరు, ఏ చిన్న అవమానం వచ్చినా సహించరు. చిన్న అవమానానికే సంఘం మానేద్దాం అనుకుంటారు. చిన్న మాటకే అంత మాట అంటాడు నన్ను అని ఎగ్గొట్టి మానేద్దాం అంటారు. నువ్వు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా హింసలు ఉంటేనే నువ్వు పరలోకం వెళ్తావు. హింసలున్న సంఘంలోనే పరలోకానికి వెళ్తావు. గద్దించే సంఘంలోనే నువ్వు బాగుపడతావు. నిన్ను దువ్వినట్టుగా దువ్వేసి నువ్వేది చెప్తే దానికి సై అనే సంఘంలో ఉంటే ఖచ్చితంగా నిన్ను దువ్విన వ్యక్తి ఇద్దరు నరకానికి పోతారు. ఇది వాక్యాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాను. తిమోతి గారు పౌలు గారు తిమోతి గారి మీద ఆధారపడటానికి కారణం ఏంటంటే తిమోతి గారు పౌలు గారు వాక్యానుసారంగా నడవటం వలన ఆయనకు వచ్చిన ఇబ్బందులు చూశాడు. పౌలు గారు వాక్యానుసారంగా నడవటం వల్ల ఆయనకు వచ్చిన హింసలు చూశాడు. పౌలు గారు వాక్యానుసారంగా ప్రవర్తించడాన్ని బట్టి ఆయనకు వచ్చిన ఉపద్రవాలు చూశాడు. ఇవన్నీ చూసి ఒక ప్రాంతం అంటే 3-4 ప్రాంతాలు చూశాడంట. ఏ ప్రాంతాలు? అంతియొకయ, ఈకొనియ, లుస్త్ర. ఈ పట్టణాల్లో నాకు కలిగిన హింసలను, ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని, కానీ అవన్నీ నేను సహించాను, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ ఏ హింస? కుటుంబం కోసం హింస, సువార్త పని కోసం హింస. కుటుంబం కోసం మనం కష్టపడుతాం. అబ్బా నేను క్రీస్తు యేసునందు సద్భక్తితో బతుకుతున్నాను కాబట్టి నా కుటుంబం పోషణ కోసం దివారాత్రాలు పనిచేసి హింసలు పొందుతున్నానంటే అది లెక్కలోకి రాదు. నువ్వు సువార్త పని కోసం వెళ్ళినప్పుడు అవతలోడు హింసిస్తే అది సద్భక్తి.
నువ్వు సువార్త పని కోసం ఇంట్లో వాళ్ళు అసహించుకుంటే నిన్ను, అది సద్భక్తి. నువ్వు సువార్త పని కోసం వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు నిన్ను ఇబ్బంది పెడితే అది సద్భక్తి. వాళ్ళు అన్నారు కాబట్టి నేను రాను అని ఎగ్గొడితే అది దుర్భక్తి, దుర్మార్గ భక్తి. అందుకే అలాంటి హింసలు నేను పడ్డాను కాబట్టి సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ క్రీస్తులో అలా ఉంటే ఏం పొందుతారంట? హింస పొందుదురు. అయితే కొంతమంది దుర్మార్గులు ఉన్నారంట. 13వ వచనం, అయితే దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. చెడిపోయేవాళ్ళు, చెడగొట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. నువ్వు ఏమన్నా చేయి, రా సంఘానికి వెళ్ళిపో, నీకు ఆశీర్వాదాలే ఆశీర్వాదాలు, ఇది కలుగును గాక అది కలుగును గాక అని ఇచ్చేస్తూ ఉంటారు ఆశీర్వాదాలు. వాళ్ళు ఇస్తే రాదు. నువ్వు సద్భక్తితో ఉద్దేశించి బ్రతికితే నీకు హింసలు వస్తే నువ్వు ఆ హింసలు కూడా ఎదుర్కొని నిలబడితే అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీకు పరలోకం వచ్చింది తప్ప ఎవరో పొగుడుతున్నారని, ఎవరో నిన్ను దువ్వుతున్నారని వాటి కోసం మాయలో పడిపోతే ఇంత బతికి చర్చికి వచ్చి వాక్యాలు విని ఇన్ని త్యాగాలు చేసి చివరికి నరకానికి పోతే ఏం ప్రయోజనం ప్రియులారా? అందుకే క్రీస్తులో ఉన్నవారు ఒకరిని చూసి ఒకరు మాదిరికరమైన జీవితాన్ని అనుభవించడానికి ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. అలా ఆధారపడితేనే సంఘం యొక్క డెవలప్మెంటు లేదా సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కానీ మనకెందుకులే, అది వాళ్ళ పని కానా అని వదిలేసి వెళ్ళిపోతే ఎవ్వరూ పట్టించుకోరు, ఎవరు పరలోకం వెళ్ళరు. మన క్రిస్మస్ రోజు వచ్చి 5 బాగా శుద్ధి చేసి వెళ్ళారు. నిన్న ఆదివారం ఏమైంది? క్రిస్మస్ పండగ చేశారు అంతే. తర్వాత ఆదివారం మళ్ళీ ఎవరు రాలి, శనివారం సాయంత్రం ఎవరు రాలి. ఆ ఉషా వచ్చి చేస్తుంది అమ్మాయి ఒక్కతే. ఎందుకంటే నాకు ఆశీర్వాదం కావాలి అని మరియమ్మ చేస్తానన్నా, మరియమ్మని ఆపేసి లూదియా ఆల్రెడీ మానేసింది. చేస్తానన్నా, నేను చేయాలి, నాకు కావాలని చెప్పి ఆ అమ్మాయి చేస్తుంది. అది ఇష్టపూర్తిగా చేయాలి. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, నాకు గౌరవం లేదు, ప్రతిష్ట లేదని ఎగ్గొడితే మనకు పరలోకంలో ఫలం రాదు. కానీ దేవుడు ఎవరొకళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. నేను కాబట్టి నడిపిస్తాను, నేను అనుకున్నాను అనుకో, నన్ను తీసి అవతల పడేసి వేరే వాళ్ళని అపాయింట్ చేస్తాడు దేవుడు. ఎవరో గర్వించడానికి వీలు లేదు. ఇది దేవుడి పని. దేవుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావించి ఎవరికి వాళ్ళు స్వతంత్రంగా చేస్తూ మిగతా సహకారంతో ఈ కార్యక్రమాలు చేయాలి తప్ప వాళ్ళు తక్కువ వాళ్ళు, నేను ఎక్కువని, నేను కాబట్టి అంత కార్యక్రమం చేయగలుగుతున్నాను ఎవ్వరూ అతిశయించడానికి వీలు లేదు. దేవుడు ఈ శరీరంలోని అవయవాలతో ఎందుకు పోల్చాడంటే, ఏ శరీరంలోని ఏ అవయవం నా వల్లనే శరీరం పోషించబడుతుంది, నా వల్లనే శరీరం ఎదుగుతుంది, నేను లేకపోతే శరీరం ఎదగదు అనుకోవటం పొరపాటు. చేయలేకపోతే శరీరం ఎదగదా? నేను ఉన్నాను కాబట్టి, ఆహారం కలిపి నోట్లో పెడుతున్నాను కాబట్టి శరీరం మరి తిని అరగదీసుకొని క్షేమాభివృద్ధి చెందుతుంది అని చెయ్యాలనుకుందనుకో, దీన్ని నరికేసాం. శరీరం ఎదిగిద్దా ఎదగదా? మాట్లాడరండి, నరకలే మిమ్మల్ని. ఎదిగిద్దా ఎదగదా? ఎదిగిద్ది. 2 చేతులు నరికేసాం, ఎదిగిద్దా? 2 కాళ్ళు నరికేసాం, ఎదిగిద్దా? ఎంతమంది కనపడుతున్నారు సమాజంలో మనకి? అవయవాలన్నీ లేకపోయినా ఈ మొండెము, ఈ తలకాయ ఉంటే ఎదుగుతున్నారు. అసలు తలకాయ ఉంది, ఈ మెదడు సరిగా లేదు, మైండ్ సరిగా పనిచేయదు, అయినా ఎదిగిద్దా? ఎదుగుతానే ఉంటుంది. అంటే ఒక అవయవం లేకపోయినా ఆ అవయవం లేని పని మరొక అవయవం చేస్తుంది అక్కడ. అలాగే నేను లేకపోతే జరగదని నేను ఫీల్ అవ్వకూడదు, నేను లేకపోతే వాళ్ళకి దిక్కు లేదని ఎవరు ఫీల్ అవ్వటానికి వీల్లేదు. దేవుడు ఎవరినో ఏర్పాటు చేసుకుంటాడు. అసలు ఎవరు లేకపోయినా దేవుడు కావాలనుకుంటే ఆటోమేటిక్గా సమాజాన్ని అభివృద్ధి పరుస్తాడు. కానీ అలా అభివృద్ధి పరచడం దేవుడికి ఇష్టం లేదు. ఒకరి మీద ఒకరు ఆధారపడి యూనిటీగా, ఐకమత్యంగా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలి అనుకున్నాడు. అందుకే మనందరినీ ఏకదేహంగా మలిచాడు. అందుకే ఆ దేహం, ఏకదేహ రహస్యం మనకు అర్థమైపోతే ఇది నా శరీరంలో అవయవం కదా అని ఎవరి మీద ద్వేషం పెంచుకోరు, ఎవరిని అనవసరంగా మాటలు తోలనారు. ఒకళ్ళు అన్నారంటే వాళ్ళు చెడిపోవటంతో గద్దించాలంతే. అది వాక్యానుసారంగా. పర్సనల్ కక్ష పెట్టుకొని ఎవరిని మనం గద్దించకూడదు. వాక్యానుసారంగా ఇదిగో ఇలా తప్పు చేశారు కాబట్టి ఇలా సరి చేసుకోండి అని చెప్పాలి. అందుకే గలతీ పత్రిక అనుకుంటాం మాట చూడండి. గలతీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 1-2 వచనాలు. గలతీ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. సహోదరులారా, ఒకడు అంటే సంఘములో ఉన్న సహోదరుల్లో ఒక సహోదరుడు ఏ తప్పిదములోనైనా చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును వాళ్ళలాగా శోధింపబడుతునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని ఏం చేయాలంట? ఒక వ్యక్తి ఏదో తప్పులో చిక్కుకున్నాడు, పోయాడు దరిద్రుడు, ఇక అంతే, వాడు నరకమే అన్నాం అనుకో, ప్రయోజనం లేదు. ఏం చేయాలంటే, ఆడు ఎందుకు చిక్కుకున్నాడు? కుటుంబ సమస్యల వలన చిక్కుకున్నాడు, లేదా కళ్ళు ఏదో పీకిని, ఆ కళ్ళు పీకటం వల్ల ఆ మోహపు చూపులో పడి చిక్కుకున్నాడు, లేదు ఏదో దుర్బుద్ధి బట్టి పరాయి వాళ్ళది ఆశించి, ఇతరుల సొమ్ము ఆశించొద్దన్నట్టుగా ఆశించి ఆ దురాశ వలన చిక్కుకున్నాడు. ఈ దురాశ వలన చిక్కుకునేవాళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. మీకు 50,000 శాంక్షన్ అయింది, మీరు ఒక 5,000 వేయండి అకౌంట్లో, మీకు 50,000 పంపిస్తాం అనగానే, అమ్మో 50,000కి 5,000 కడితే 50,000 వస్తాయని టక్కన కొట్టేసేవాళ్ళు ఉన్నారు. అప్పు తీసుకొని అయినా దెబ్బ ఉంటే 5,000 పోతాయి. 5,000తో పాటు ఇంక అకౌంట్లో ఏమన్నా బ్యాలెన్స్ ఉంటే మొత్తం పోయింది. ఓటీపీ చెప్పండి అంటాడు. ఇట్లాంటివి వచ్చినప్పుడు నేను మన గ్రూప్లో పెడతా ఉంటాను. ఈ మధ్య మరీ ఘోరంగా ఇంకొక యాప్ వచ్చింది, ఏఐ ద్వారా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా. మన కుటుంబ సభ్యులు ఎవరొకళ్ళు మనతో వీడియో కాల్లో మాట్లాడతారు. చూసారా? గ్రూప్లో పెట్టాను. వీడియో కాల్తో మాట్లాడతారు. వాళ్ళు వేరే ప్రాంతంలో ఉంటారు, కానీ మాట్లాడే వ్యక్తి ఎవరయ్యానంటే ఎవడో, కానీ మన కుటుంబ సభ్యుల్లో ఒక వ్యక్తిలాగా మాట్లాడి, నేను ప్రమాదంలో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, అర్జెంటుగా నాకు ఇన్ని వేలు పంపించండి, వివరాలు ఇంటికి వచ్చినాక చెప్తాను అని మాట్లాడితే, మనోడే కదా, ఫేస్ కనపడుతుంది కదా, మనం అడిగే క్వశ్చన్లకు కూడా ఆన్సర్ చెప్తాడు. నిజమే కదా అని వెంటనే ఆ నంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి పంపిస్తాడు. ఇది ఎవరి నెంబర్ అంటే మా ఫ్రెండ్ నెంబర్లే, నీకు తర్వాత వివరాలు చెప్తాను, ముందు పంపించండి అంటారు. అలా పంపించామో లేదో తర్వాత మనోడు ఫోన్ చేసి అడిగాడు అనుకో, ఏంట్రా ఇలా చేసావు ఏంటి అని అంటే, నేను ఎప్పుడు చేశాను, నేను ఎందుకు ఇబ్బందుల్లో ఉన్నానని అంటాడు. మరి మనోళ్ళ కనపడ్డాడుగా ఫోన్లో అంటే, అదే మరి దీని గొప్పతనం. వాయిస్ అలాగే ఉంటుంది, బొమ్మ అలాగే ఉంటుంది. ఎంతకంటే ఇంకా మోసాలు ఏముంది చెప్పండి. ఈజీగా అందరు పడిపోవటానికి ఈ ఏఐ టెక్నాలజీ బాగా ఉపయోగపడుతుంది జనానికి, మోసం చేసేవాళ్ళు. ఇప్పటిదాకా కనపడిన వ్యక్తులు మోసం చేసి మీ అకౌంట్లో అంత పడింది, మీకు డ్రాలో మీ నంబర్ గెలిచింది, మీకు అవి పంపిస్తాం ఇవి పంపిస్తాం అంటే, మరి చదువు లేని వాళ్ళు చాలామంది ఓటీపీ నంబర్లు చెప్పి చాలా డబ్బు కోల్పోయారు. చదువుకున్న వాళ్ళు కూడా తెలియకుండా బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నాం, మీ అకౌంట్ అర్జెంటుగా బ్లాక్ అయిపోతుంది, మీరు అర్జెంటుగా ఇదిగో ఈ నంబర్ నొక్కండి, 1, 2, 3 నొక్కండి అనగానే పీక నొక్కాలి మీరు, లేకపోతే మన పీక నొక్కేస్తారు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఎవరు ఏ మోసంలో పడకుండా ఉండాలంటే, ఒకవేళ పడినా మనం కూడా అలాంటి మోసంలో పడకుండా అవతల వ్యక్తిని అందులో నుంచి రక్షించాలంటే, ఆ వ్యక్తి మీద మనకి ఎంత ప్రేమ ఉండాలి? నా కుటుంబ సభ్యుడు క్రీస్తు శరీరంలోని అవయవం కాబట్టి అవతల వ్యక్తిని ద్వేషించకూడదు. ఆ దరిద్రుడు అంతే, ఎప్పుడు పోని నాశనం పోని అనకూడదు. అనకుండా ఏం చేయాలంట, మనం కూడా అలాంటి ప్రమాదంలో చిక్కుకోకుండా ఆ వ్యక్తిని ఏం చేయాలంట, సాత్వికముతో గద్దించో అరిచో తిట్టో కాదు, అందులో సాత్వికం కనపడాలి, ప్రేమ కనపడాలి. సాత్వికముతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలను. సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. ఎవరు చేయాలి ఈ పనులు? ఎవరు? బంధువులు చేయాలా? సంఘంలో ఎవరైనా చేయొచ్చా? ఆత్మ సంబంధులైన వారు చేయాలి. అంటే నిస్వార్థంగా శరీర సంబంధాన్ని గుర్తుపెట్టుకోకుండా ఆత్మ సంబంధాన్ని గుర్తుపెట్టుకొని, మనందరం ఒకే ఆత్మను కలిగి ఉన్నాం కాబట్టి ఆత్మ సంబంధులైన మనలో ప్రతివాడు ఒక వ్యక్తి చిక్కుకుంటే ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఆ వ్యక్తిని అందులోంచి తప్పించాలి. నేను కూడా అందులో పడిపోతానేమోనని జాగ్రత్త పడాలి ముందు. అర్థమైందా? అగ్నిలో కాలుతున్నాడు, మనం కూడా కాలకుండా ఫైర్ ప్రూఫ్ డ్రెస్ వేసుకొని అప్పుడు వెళ్ళి కాపాడాలి. ముందు మనల్ని మనం కాపాడుకుంటూ ఆ వ్యక్తిని
కాపాడాలి. మనం కూడా పోయి ఆడిని కాపాడటానికి పోయి అందులో మనం పడిపోకూడదు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు నేను వాళ్ళని రక్షిస్తాను చూడు అని కొంతమంది స్త్రీలకి వాక్యం చెప్పడానికి వెళ్ళి ఆ స్త్రీ వ్యామోహంలో పడి నాశనం అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే నాకు చాలా వాక్యం తెలుసు, వాళ్ళని ఎలా మారుస్తానో చూడన్నాడు. ఆమె ఈయన మార్చేసింది, ఇద్దరు కలిసి మాడిపోయారు. ఆమె చచ్చిపోయింది, ఈయన చచ్చిపోయాడు, ఎయిడ్స్తో పోయారండి. నా అనుభవంలో చెప్తున్నాను. అందుకే ఆ అవతల వ్యక్తి ప్రమాదంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ ప్రమాదంలో చిక్కుకొనకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకుంటూ ఆ వ్యక్తిని సాత్వికముతో మంచి దారిలోకి తీసుకొని రావాలి. ఆ తర్వాత ఒకని భారం ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు నియమం ఏంటంట? 10,000 అప్పుని తీర్చలేకపోతున్నావు, ఎంత కష్టపడినా తీర్చలేకపోతున్నావు. అప్పునే కదా అని మళ్ళీ వ్యసనాలకు పోయి మళ్ళీ అలవాట్లు మానుకోకుండా ఇంకా అప్పులు చేసేవాడికి సాయం చేయొద్దు. వాడికి నాశనం అవటానికి, నిన్ను నాశనం చేయడానికి చూస్తాడు. అడు మారి పరివర్తన చెంది బుద్ధి లేక ఇదిగో ఈ పని చేశాను, నాకు ఇట్లా అప్పయింది, దీన్ని తీర్చలేక సతమతవుతున్నాను అన్నప్పుడు అలాంటి వ్యక్తి ఆ వ్యసనాలన్నీ మానేసిన తర్వాత అతనిలో పరివర్తన వస్తే ఆ వ్యక్తి చేసిన ఆ అప్పు భారం ఏదైతే ఉందో అది మనం భరించాలి. అర్థమవుతుందా మీకు? ఎంతమంది అప్పులు తీరుతామండి అంటారా? దేవుడికి అసాధ్యమైంది లేదు. మనకు మనసు ఉంటే ఏ విధంగానైనా ఎక్కడో చోట తీసుకొచ్చి ఎందుకంటే ఆ వ్యక్తి పడిపోతున్నాడు, దేవుల్లో ఎదగలేకపోతున్నాడు. కేవలం ఆ అప్పు భారం వల్లనే ఎదగలేకపోతున్నాడని తెలిసిందనుకోండి, ఎలాగైనా సరే ఆ భారం మనం ఇది క్రీస్తు నియమం అంట. క్రీస్తు మనందరి పాప భారం భరించాడు. ఒకటిదా ఇద్దరిదా? ఎంతమందిది? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాప భారం క్రీస్తు మోసి ఆ నియమాన్ని పెడితే క్రైస్తవుడైన ప్రతివాడు ఏ నియమాన్ని పాటించాలంటే మన బంధువులు తప్పు చేస్తే ఆడి బాకీలు తీరుస్తాం, మన రక్త సంబంధులు చేస్తే వాళ్ళ బాకీలు తీరుస్తాం, మన ఇష్టమైన వాళ్ళు ఏదన్నా తేడా చేస్తే వాళ్ళని క్షమిస్తాం. కానీ సంఘంలో వ్యక్తులు మాత్రం క్షమించం, సంఘంలో వ్యక్తులు బాకీలు అసలు తీర్చం. నీకు చేతనైన సహాయం ఆ వ్యక్తి ఒడ్డుకు రావటానికి చేయాలి. ఇది క్రీస్తు నియమం అన్నాడు. ఈ నియమాన్ని ఎంతమంది పాటిస్తున్నాం చెప్పండి? ఒకరి మీద ఒకరు ఐక్యత కలిగి ఉన్నారు అనటానికి నిదర్శనం ఇలాంటి ఆ ఇబ్బందుల్లోనో ఇరుకుల్లోనో ఆ వ్యక్తులకి సహాయం చేస్తే వాళ్ళు అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ దేవుల్లో ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకరికొకరు చేయూతనిచ్చుకునే కార్యక్రమం. ఏమంటే గవర్నమెంట్ వాళ్ళే డ్వాక్రా పథకాల్లో ఇలాంటి కార్యక్రమాలు పెడితే మరి దేవుని నియమం, క్రీస్తు నియమాన్ని ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వారి ఈ నియమాన్ని పెడితే ఈ నియమాన్ని బట్టే ఈరోజు మనకి క్రైస్తవ్యం దగ్గరకు వచ్చింది. ఆ ఇంగ్లాండ్ వాళ్ళు, ఆ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరికి ఎందుకు వచ్చారంటే పేదగా ఉండి ఇబ్బందుల్లో ఉండి నిజమైన దేవుణ్ణి తెలుసుకొనక చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్న వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఇదిగో ఆ దేశాలు దాటి సముద్రాలు దాటి మన దేశాలకు వచ్చి పేద బలహీన బడుగు వర్గాల వారికి చేయూతనిచ్చి మేమున్నాం, క్రీస్తు ద్వారా క్రీస్తు నియమాన్ని పాటించటం మేమున్నామని వాళ్ళు మనకి ఎన్నో ఏర్పాట్లు చేసి క్రీస్తుని పరిచయం చేశారండి. అంటే క్రీస్తుని పరిచయం చేయటానికే వాళ్ళు ఎంతగా మన భారం భరించి విద్య లేని వాడికి విద్య చేయించాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చారు, స్థలాలు లేని వాళ్ళకి స్థలాలు ఇచ్చారు, వృత్తులు లేని వాళ్ళకు వృత్తులు నేర్పించారు. ఈరోజు హాస్పిటల్స్ కానీ ఈరోజు స్కూల్స్ కానీ వెలిసాయంటే ఇదిగో వాళ్ళు పరిచయం చేసిన ఇది. మన దేశంలో ఉచితంగా నేర్పించే ఏమీ లేవు, వాళ్ళు ప్రవేశపెట్టారు. ఎందుకంటే క్రీస్తు నియమం వాళ్ళకి అర్థమైంది. ఒకడు బలహీనంగా ఉన్నప్పుడు అతన్ని బలపరచడానికి చేయూతనివ్వాలి, మనకు ఉంది, మనం నలుగురు దగ్గర వసూలు చేసి ఈ వ్యక్తికి సహాయం చేద్దామనే ఉద్దేశంతో ఒకరికొకరు సహాయం చేసుకోవటం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ్యం వ్యాపించడానికి ఈ నియమమే కారణం. చాలామంది పడిపోయిన వాళ్ళని నిలబెట్టడానికి ఇదిగో ఈ క్రీస్తు నియమం కారణమైంది. అందుకే ఎవరైనా ప్రమాదంలో చిక్కుకుంటే లేదా ఇబ్బందుల్లో చిక్కుకుంటే లేదా పాపంలో చిక్కుకుంటే అతడు పోయాడు కదా, దరిద్రుడు కదా అని వదిలేయకుండా ఏం చేయమంటున్నాడు? అతన్ని సాత్వికముతో అందులో నుంచి రక్షించాలి, మంచి మార్గంలోకి రక్షించాలి. ఒకరి భారం ఒకరు భరించాలి. ఆడి బాధను మనం కూడా పంచుకోవాలి. మనకు ఉన్న ఆ కడుపులో ఉన్న బాధ ఎవరికైనా చెప్పుకుంటే సగం భారం తీరినట్టుగా ఉంటుంది.
ఆ చెప్పుకోవటం మాత్రమే కాక ఆడు భరించే ఆ నష్టంలో కొంత మనం కూడా భరిస్తే ఇంకా వాడు సర్దుకుంటాడు, సంతోషిస్తాడు. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడటానికే మనకు అప్పుడప్పుడు ఇలాంటి టెస్టులు పెడతాడు. ఆడు పాడైపోలేదు అనుకోండి, నువ్వెవరిని బాగు చేయడానికి ప్రయత్నం చేస్తావు? నీ క్రీస్తు నియమంలో పాల్గొనే అవకాశం ఎట్టొచ్చింది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెడిపోయాను కాబట్టి నన్ను బాగు చేసే అవకాశం మీకు ఇచ్చాడు దేవుడు. లేదా మీలో ఒకడు పాడైపోయారు, ఏదో ప్రమాదంలో చిక్కున్నారు లోకంలో, దానిలో నుంచి రక్షించాలంటే మనకు ఒక అవకాశం. అది ఆ అవకాశం వాడికి ఆ దరిద్రుడుగా వాడు దిగజారిపోయినప్పుడు ఆ వ్యక్తిని రక్షించడానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకొని క్రీస్తు నియమాన్ని పాటించటానికి మనం ముందుకు రావాలి ప్రియులారా. అందుకే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా నా సహోదరి నా సహోదరుడు అనే ఉద్దేశంతో మనం ఏం చేయాలి? ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి భారం ఒకరు భరించాలి. కాబట్టి పగ, ద్వేషం, కక్ష, అసూయ, కార్పణ ఇలాంటి వాటికి అసలు బైబిల్లో తావే లేదు. కొత్త నిబంధనలు ఇవన్నీ తీసి తొంగలో దొక్కేసాం. బాప్తిసంతోనే వెళ్ళిపోయి అరాకొర లోకంలోంచి మళ్ళీ అంటుకుంటే వెంటనే తీసి అవతల పడేయాలి. ప్రేమ, దయ, జాలి, కరుణ, వాత్సల్యం ఏమండి ఇలాంటివన్నీ భరించాలి. ఇవన్నీ సహిస్తూ ఇవన్నీ ఓర్చుకుంటేనే సంఘం ఐకమత్యంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మిగతా సంఘాల్లో ఏదో వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఎవరు మనసులో ఉండే విభేదాలు వాళ్ళలోనే ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు చొక్కాలు పట్టుకొని కొట్టుకుంటారు, అరుచుకుంటారు, అవసరమైతే పొడుచుకునే సందర్భాలు కూడా కనపడతారు. మరి భక్తులేనా అంటే భక్తులే అందరూ, కానీ ఈ భక్తి వాక్యానుసారంగా కనపట్లేదు ప్రియులారా. అందుకే ఒకరి మీద ఒకరు ఆధారపడి మనం సమస్యలు వచ్చినా ఆ సమస్యలు ఎందుకు వచ్చినాయి అంటే నిన్ను మరింతగా దేవుల్లో ఎదిగించడానికి, ఒకరి మీద ఒకరు ఆధారపడటం అంటే ఏంటో తెలియచేయటానికి ఈ సమస్య వచ్చింది. ఆ వ్యక్తి ఎందుకు పడిపోయాడంటే ఇదిగో నువ్వు ఆ వ్యక్తికి సహాయం చేసే అవకాశం నీకు ఇచ్చాడు, అందుకే అతను పడిపోయాడు. ఇది ఒక సమస్య. ఈ సమస్య ఎందుకు వచ్చింది? నిన్ను మరింతగా దేవుల్లో ఎదిగించడానికి, క్రీస్తు నియమాన్ని నువ్వు పాటించే విధంగా నీకు సహాయం చేయటానికే ఈ సమస్య వచ్చింది. కాబట్టి అపజయాలు దేవుని బిడ్డలకు వచ్చినాయి అంటే కారణం ఏంటంటే నిన్ను మరింతగా బలపరచడానికి, నువ్వు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరికొకరు సాయం చేసుకోవటానికి. ఒంటరిగా ఉన్నావు అనుకోండి, నీకు ఎవరో లేరనుకోండి, చాలామందికి డబ్బు ఉంటుంది, చాలా ఉంటాయి, కానీ ఒక వ్యక్తిని సంపాదించుకోలేరు. క్రీస్తుని ఒక్కడిని సంపాదించుకుంటే క్రీస్తు ద్వారా మనం అనేక మంది ఆత్మీయులను సంపాదించుకోవచ్చు. నువ్వు డబ్బు ఇస్తే వచ్చే కూలికొచ్చి పనిచేసేవాడు వేరు, నువ్వు డబ్బు ఇవ్వకుండానే నీకు మీద ఆప్యాయతతో, ప్రేమతో, అనురాగంతో వచ్చి చేసేవాళ్ళు వేరు. ఈరోజు బంధువులందరూ ఎలా ఉన్నారంటే మనం గిఫ్ట్ ఇచ్చాం కాబట్టి మన ఫంక్షన్కి గిఫ్ట్ ఇవ్వటానికి వస్తారు. నువ్వు పిలవగానే ఆత్మీయంగా నా సహోదరి, నా సహోదరుడు, నా కుటుంబ సభ్యుడు అనే ఉద్దేశంతో నీకు ఎంతమంది హెల్ప్ చేస్తారు? నీ పిలుపునందుకొని ఎంతమంది ముందుకు వస్తారు చెప్పండి? ఆ ప్రేమను సంపాదించుకోవాలి. యేసుక్రీస్తు వారు ఏం పెట్టలేదు వాళ్ళకి. రోగులను బాగు చేశాడు, దయ్యాలను వెళ్ళగొట్టాడు, ఇవి చేశాడు తప్ప వాళ్ళకి ఆస్తులు ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే ఆస్తులు వస్తాయని ఆ శిష్యులు వెంబడించలేదు. మాకేం వస్తుందంటే ఇదిగో నిత్యజీవం వస్తుంది, ఇక్కడ 100 రెట్లు ఫలం వస్తుంది అన్నాడు. కాబట్టి ఒకరి మీద ఒకరు ఆధారపడే విధంగా ఉండటానికే మనకి ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు వస్తాయి. మరొక వచనాన్ని మనం బైబిల్లో చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి పడిపోయిన వ్యక్తి గురించి మాట్లాడుతూ, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, మీలో జారత్వము కలదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వం అన్ని జనుల్లో కూడా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రమో దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. ఏమంటున్నాడు పౌలు గారు? సంఘంలో ఒక వ్యక్తి జారత్వం చేస్తున్నాడు, ఆ జారత్వం చేసిన వ్యక్తి సంఘంలో పెట్టుకొని మా సంఘమే పరలోకం వెళ్ళిద్దని మీరు ఉప్పొంగుతున్నారు. అసలు అన్ని జనుల్లో కూడా వెలేస్తారు కదా అలాంటి వాడిని.
ఒకడు చెడిపోతే సంఘంలో ఏంటో నువ్వు చేసింది అని వాడిని గద్దిస్తారు కదా అన్ని జనుల్లో కూడా. మరి పరిశుద్ధమైన సంఘంలో ఒకడు జారత్వం చేస్తే అలాంటి వాడిని సంఘంలో పెట్టుకొని మా సంఘం అంతా పరిశుద్ధంగా ఉంది, మా సంఘంలో ఏ పాపం లేదు, అందరూ మంచోళ్ళని ఎలా సర్టిఫికేట్ ఇస్తారు? అలాంటి వాడిని ఏం చేయమన్నాడు? వెలివేయమన్నాడు. అలాంటి వాడిని వెలివేయను. ఏమంటే ఇప్పుడు ఒక వ్యక్తిని సంఘంలో నిలబెట్టి నువ్వు పలానా తప్పు చేసావు కాబట్టి గెట్అవుట్ అన్నాను అనుకో, నేను సంఘం రెండు భాగాలుగా విడిపోద్ది. ఒకళ్ళేమో ఆ వ్యక్తి తరపు, కొంతమంది ఏమో నా తరపు. అందరు చేస్తున్నారు, ఆ ఒక్కడే నేను చేశాడా, నీకు ఒక్కడే కనపడ్డా, వాళ్ళందరి సంగతి ఏందని ఒక బ్యాచ్ లేస్తారా లేవరా? ఖచ్చితంగా లేస్తారు. అంటే ఏకీభవించే మనస్తత్వం ఎవరికి లేదు. ఒక వ్యక్తిని తప్పు చేసావని నిలబెడితే అతన్ని బట్టి సంఘం అంతటికి ఆ తప్పు అంటుకుంటుంది కాబట్టి అతన్ని వెలివేశాం. ఆ వెలివేసిన ఉద్దేశం అతని మీద పగతోనో ద్వేషంతోనో ఇంకేదో ఉద్దేశం కాదు, పర్సనల్గా కక్షుండి కాదు. అలా కక్షుండి వెలివేస్తే అది వాడు స్వార్థపరుడు అవుతాడు. వెలివేసిన వ్యక్తి కూడా క్రీస్తు నియమానికి విరుద్ధంగా మాట్లాడినవాడు, ప్రవర్తించినవాడు అవుతాడు. వాక్యానుసారంగా ఆ వ్యక్తి వాక్యానుసారంగా తప్పు చేసినప్పుడు అతను చేసింది తప్పు. ఇలాంటి వాడు సంఘంలో ఉంటే సంఘం అంతటికి అంటుకుంటుంది కాబట్టి నువ్వు బయటికి వెళ్ళు, గెట్అవుట్ అన్న ఉద్దేశం దేవుడు ఎంత చక్కగా రాయించాడంటే అది మనస్ఫూర్తిగా వాడిని గెంటేసి వాడిని వెలియాలనే ఉద్దేశం కాదు. కానీ ఇంతమందికి దూరం చేస్తే ఆ వ్యక్తి ఆలోచిస్తాడు, ఏమని? సంఘంలోంచి నన్ను బయటికి పంపించడానికి కారణం ఏంటి? పాస్టర్ గారికి నా మీద పర్సనల్గా ఏదో ఉంది, అందుకే గెంటేశాడు అని ఆలోచించాడు అనుకో, వాడు బుద్ధిహీనుడు, వాడు వాక్యానుసారంగా ఆలోచించలేదు. నేను ఈ తప్పు చేశాను కదా, నేను ఈ తప్పు చేయటం వల్లనే కదా నన్ను గెంటేశాడు, ఈ తప్పు వల్లనే కదా నేను బయటికి రావాల్సి వచ్చింది, ఈ తప్పు చేయటం వల్లనే కదా సంఘంలో ఉన్న అందరికీ దూరం అవ్వాల్సి వచ్చింది, ఈ తప్పు చేయటం వల్లనే కదా నన్ను అందరూ అపరాధిగా చూశారు, కాబట్టి ఈ తప్పును దూరం చేసుకుంటే మళ్ళీ నేను అందరితో కలిసి ఉండొచ్చు కదా అని ఆలోచిస్తాడు. వాక్యానుసారంగా విన్న వ్యక్తి, ఉన్న వ్యక్తి అయితే అలా ఆలోచించకుండా ఆయనకి ఏదో నా మీద ఉందనే ఆలోచన పెట్టుకుంటే ఆడు దుష్టుల ఆలోచనలో ఉన్నాడని అర్థం. దేవుని ఆలోచనలో ఉంటే ఇదిగో నేను ఈ తప్పు చేయటం వల్ల గెంటేశాడు కాబట్టి ఈ తప్పుని వదిలేద్దాం, నేను తప్పుని గెంటేద్దాం నా దగ్గర నుంచి అని ఆలోచన చేసి దాన్ని విడిచిపెట్టాడు అనుకో, మళ్ళీ సంఘంలో కలుపుకోవచ్చు. దేవుడు వెలివేయమన్న కారణం ఏంటో తెలుసా? అతను బాగుపడటానికి వెలివేయమన్నాడండి. కింద మాటలు చదివితే 4వ వచనం ఏమనగా ప్రభు అయిన యేసు దినమందు వాడి ఆత్మ రక్షించబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టి వారిని సాతానుకు అప్పగించవలను. ఇక్కడ ఆ 4-5 వచనాల్లో సారం ఏంటంటే అతని ఆత్మ ఏమవ్వాలంట? రక్షించబడినట్టు. నువ్వు వెలివేస్తే ఆత్మ రక్షించబడిద్ది, ఎందుకంటే వాడికి బుద్ధి వచ్చింది. చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు నేను పలకను నీతో అన్నావు అనుకో అమ్మా నాన్న, అప్పుడు కాసేపు బతిమలాడతాడు కదా. అమ్మా నాన్న పలకపోతే వాడికి ఎంత బాధో వాడికి అర్థమైంది. తర్వాత అమ్మా నాన్న పలికితే ఎంత ప్రేమో వాడికి అర్థమైంది. కాబట్టి నేను పలకను, నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి అన్నారు అనుకో తల్లిదండ్రులు, కాసేపటికి ఏం చేస్తాడు? బతులాడుగా ఇంకెప్పుడు తప్పు చేయనమ్మా, నేను కరెక్ట్గా ఉంటాను, మీతో కలిసి ఉంటాను అంటే పలకనని గెంటేసింది ఎందుకు? వాడు బుద్ధి మారటానికి పలకనన్నారు. ఇది సేమ్. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు గెంటేయమన్నాడంటే అతని ఆత్మ రక్షించబడాలంటే మీరు కొంతకాలం వాడిని దూరం చేయాలి, వాడిని దగ్గరే ఉంచితే నేను చేసింది రైటే అని ఇది అందరికి అంటిస్తాడు. సంఘంలో ఒక కొరుకుడు పుండులాగా అందరికీ వ్యాపించింది కాబట్టి ఆ వ్యక్తిని దూరం చేయమన్నాడు. దూరం చేయమని అందులో ప్రేమ లేకుండా పోలేదు. ఇంత కఠినుడు దేవుడు అనుకోకూడదు. ఆత్మ రక్షించబడాలంటే కొంతకాలం అతన్ని దూరం చేయాలి. దూరం చేసినప్పుడు వాడు పరివర్తన చెంది ఓహో ఇంతమందికి నేను దూరం అయ్యాను కాబట్టి నేను మార్చుకొని నా తప్పుని వదిలేసి మళ్ళీ సంఘముతో కలిసి ఉండాలనే ఆలోచన, మారు మనసు ఖచ్చితంగా అతనికి వచ్చింది కాబట్టి దూరం చేయమన్నాడు. అందుకే మరొక ఉత్తరం రాస్తూ 2వ పత్రిక రాస్తూ అదే పౌలు గారు 2వ పత్రికలో ఏమన్నాడో చూడండి. 2వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. ఎవడైనా దుఃఖం కలుగజేసిన యెడల
దుఃఖము కలుగచేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారం వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను, అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును. అలా గెంటేశారు కదా, గెంటేసినప్పుడు వాడికి చాలా శిక్ష పడింది. చాలామంది వాడితో మాట్లాడట్లేదు కాబట్టి వాడికి ఈ శిక్ష చాలు. కనుక మీరిక వాని విషయమై వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇంకా శాశ్వత కాలం వాడిని దూరంగా పెట్టానుకో వాడు పూర్తిగా నాశనానికి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంతకాలం దూరంగా ఉంటే వాడు శిక్ష అనుభవించాడు. ఇంతమంది ప్రేమకు నేను కోల్పోయానా, సంఘంతో కలిసి ఉండలేకపోతున్నాననే బాధ వాళ్ళలో కలిగినప్పుడు కొంతకాలం అట్ట ఉంచి వచ్చేరక ఇప్పుడన్నా జాగ్రత్తగా ఉండని మళ్ళీ దగ్గరకు తెచ్చుకోవాలి. పిల్లల్ని కాసేపు దూరం పెడతాం, మళ్ళీ వాళ్ళని దగ్గరకు తెచ్చుకోండి. తల్లిదండ్రులు పిల్లల ఎట్లా ఎలా ప్రేమను వ్యక్తం చేస్తారో, ఒక తప్పు చేసిన వ్యక్తి సంఘంలో దూరం అయిపోతే వాడిని గెంటేసి మళ్ళీ కొంతకాలం తర్వాత అతనిలో పరివర్తన వస్తే ఖచ్చితంగా అతన్ని మళ్ళీ సంఘములో చేర్చుకోమంటున్నాడు. అంటే ద్వేషంతో గెంటేయమన్నా ప్రభు. ఎందుకు గెంటేయమన్నాడు? అతనికి బుద్ధి రావటానికి, శిక్ష అనుభవించి పశ్చాత్తాపడి మళ్ళీ క్రీస్తులోనికి రావటానికి గెంటేయమన్నాడు. తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పలకనని గెంటేసి మళ్ళీ చేర్చుకుంటారో, దేవుడు కూడా తప్పు చేసిన వ్యక్తిని ఏం చేస్తున్నాడు? గెంటివేసి కొంతకాలం దూరపరిచి ఆడికి బుద్ధి వచ్చిందని, బుద్ధి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకురా. ఎక్కువ కాలం అలా ఉన్నాడు అనుకో, మళ్ళీ వాడు పూర్తిగా లోకంలో కలిసిపోతాడు. కాబట్టి సహవాసంలోకి మళ్ళీ తీసుకురండి. సహవాసంలో ఉంటే చెడిపోడు, సహవాసంలో ఉండి కూడా చెడిపోయాడంటే అలాంటి వాడిని సంఘం అంతా కలిసి మంచి దారికి తీసుకొని రావాలి అంటున్నాడు. దశలోనికలకు రాసిన పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు ప్రియులారా. దశలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతన్ని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము. నేను ఈ పత్రిక రాశాను, ఇందులో ఉన్న విషయాలు అడిగి చెప్పండి. చెప్పినా కానీ వాడు మారలేదనుకోండి, కొంతకాలం ఏం చేయమంటున్నాడు? అతనితో సహవాసం చేయదు. అంటే గెంటేయమని అర్థం. సంఘంలో నుంచి వెళ్ళిపోయి. నేను కొంతమందితో అప్పుడప్పుడు మాట్లాడను తెలుసా, సరిగ్గా ప్రార్థనకు రాకపోయినా, వస్తానని ఎగ్గొట్టినా, వాక్యానుసారంగా నడవపోయినా నేను మాట్లాడినా నీతో, నీకు ప్రార్థన కూడా చేయనని కొంతమంది అంట. రాజాతో చాలాసార్లు అన్నట్టు. అప్పుడు అంకులు మాట్లాడట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు, మళ్ళీ నేను సరి చేసుకోవాలి అని దారిలోకి వస్తాడు. ఇదే సూత్రం. ఎందుకు మాట్లాడను, ఎందుకు అలిగాడు అంటే ఆయన అలుగుతాడు అనుకోకండి. ఎందుకు అలిగాడంటే ఇదిగో కొంతకాలం అతనితో ఏం చేయమన్నాడు ఇక్కడ? సాంగత్యం చేయకుడి. అయినను అతన్ని శత్రువుగా భావించక, అది ఉండాలి మెయిన్. అడు తప్పు చేశాడు కాబట్టి శత్రువు అయిపోడు. మనుషులన్నాక పడుతూ లేస్తూ ఉంటారు కాబట్టి అతన్ని శత్రువుగా భావించక సహోదరునిగా భావించి బుద్ధి చెప్పండి. ఇది బుద్ధి చెప్పే విధానం. కొంతకాలం ఏం చేయాలి? అతన్ని దూరంగా ఉండండి, సాంగత్యం చేయొద్దు. నీతో నేను ఎక్కువసేపు గడపను, నీతో నేను మాట్లాడను అనాలి. ఎందుకు? బుద్ధి వచ్చిద్దని. అతని ఆడు శత్రువు అంటే శత్రువు కాదు, మిత్రుడే. కానీ బుద్ధి రావటానికి కొంతకాలం అతన్ని దూరంగా పెట్టామంతే. అంటే దేవుడు ప్రేమమయుడు కాబట్టి, ప్రేమైన దేవుడు ఒకరితో ఒకరు సాంగత్యం కలిగి ఉండటానికి, ఒకరితో ఒకరు ఐకమత్యంగా ఉండి దేవుని కార్యక్రమాలు నిర్వహించడానికి అందరినీ ఒక కుటుంబ సభ్యులుగా చేర్చారు. ఒక దేహంలోని అవయవాలుగా తీర్చాడు. ఒక దేహంలోని అవయవాలు ఎలాగైతే ఒకదానికొకటి విభేదించకుండా అన్ని అవయవాలు కలిసి శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం ఎలాగైతే ప్రయాసపడతాయో, సంఘములో ఉన్న సభ్యులందరూ కలిసి శిరస్సైన క్రీస్తు శరీరాన్ని క్షేమాభివృద్ధి చెందించడం కోసం ఎవరికి వచ్చిన పని వాళ్ళు చేయాలి. ఆ చేసే పనిలో ఒకరి మీద ఒకరు ఆధారపడి చేయాలి. వాళ్ళు చేయట్లేదు, నేను చేయను అని వంతులు పెట్టుకోకూడదు కదా. వాళ్ళే చేయాలి, ఇది నాకు సంబంధించింది కాదు, నా వల్ల కాదు అనే మాటలు అనకూడదు.
నీకు పరలోకం కావాలంటే ఖచ్చితంగా క్రీస్తు నియమంలో ఖచ్చితంగా పాలు పొందాలి. క్రీస్తు నియమాన్ని అందరూ అనుసరించాలి. పౌలు గారి యొక్క శ్రమలు, కష్టాలు, హింసలు ఇవన్నీ చూసి తిమోతి గారు ఎలాగైతే ఆయన ఫాలో అయ్యి అదే విషయాన్ని మళ్ళీ కొరింథీ సంఘానికి ఎలాగైతే జ్ఞాపకం చేసి చెప్తున్నాడో మనం కూడా క్రీస్తు నియమంలో ఉండి ఇవన్నీ మన మధ్య జరుగుతున్న ఆ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో, ఒక వ్యక్తి ఎలా పడిపోయాడు, ఎలా కాపాడబడ్డాడు, ఒక వ్యక్తిని ఎలా హెల్ప్ చేశాం, ఒక వ్యక్తికి ఆ వ్యక్తి మనకు ఎలా హెల్ప్ చేశాడు, ఈ విషయాలన్నీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఒకరినొకరు బలపరుచుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ సంఘ క్షేమాభివృద్ధికి సహకరించాలి. అందుకే దేవుడు టీం వర్క్గా మనందరికీ బాధ్యత అప్పగించాడు. ఆయన చేయాలనుకుంటే శుభమంత్రం అంటే అన్నీ జరిగిపోతాయి. కానీ ఈ పని మనకు అప్పచెప్పాడు. మన సామర్థ్యం కొలది, శక్తి లోపం లేకుండా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, ఎవరో హెల్ప్ చేసినా నేను ఆయనకు చేశానని ఫీల్ అవ్వకూడదు, వ్యక్తికి చేసామని ఫీల్ అవ్వకూడదు. ఎవరికి చేసినట్టుగా ఫీల్ అవ్వాలి? ప్రభువుకు చేసినట్టుగా ఫీల్ అవ్వాలి. ప్రభువు శరీరానికి క్షేమాభివృద్ధి కోసం చేసామని ఫీల్ అవ్వాలి తప్ప వ్యక్తిగా చేసామని ఫీల్ అయితే మనలో స్వార్థం ఉంటుంది. కాబట్టి నిస్వార్థంగా అందరం కలిసి టీం వర్క్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడి దేవుని కార్యక్రమాలు ముందుకు సాగించే క్రమంలో మనకి ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి. నువ్వు చెయ్యకపోయినా నిన్ను చేసావనే దోషణ మాటలు వస్తాయి. అయినా సహించాలి, అయినా ఓర్చుకోవాలి. ఎందుకంటే ప్రభువు ఓర్చుకున్నాడు. నీకంటే ముందు అన్నీ ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మనం నడవాలి. కాబట్టి నేను ఎందుకు తగ్గాలి అనుకోకూడదు. తగ్గేదేలే అన్నాం అనుకో, తగ్గేదేలే అన్న ఒక ఆయన జైలు పాలయ్యాడు కదా, మీకు తెలుసు కదా. అవి డైలాగుల వరకే పరిమితం కదా. ప్రాక్టికల్గా క్రీస్తులో ఉంటే అన్నీ తగ్గించుకొనే బతకాలి. అలా బ్రతుకుతున్న క్రమంలో ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ క్రీస్తు నియమాన్ని ఖచ్చితంగా అందరూ పాటిస్తారని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి క్రీస్తు యేసు యొక్క అడుగుజాడల్లో నడవటానికి క్రీస్తు యేసుని శరీరధారిగా భూమి మీదకు పంపించి ఆయన ద్వారా పరలోకమందున్నవి, భూమి మీద ఉన్నవి, పాతాళములో ఉన్నవి అన్నిటినీ సమకూర్చి పరలోకంలోకి తీసుకువెళ్ళాలని మీ అనాది సంకల్పాన్ని మాకు తెలియచేసిన మా పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన మీ అనాది సంకల్పాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా క్రీస్తు నియమం అంటే ఏంటో మాకు తెలియచేశారు. ఆ నియమం లోకంలో విరుద్ధంగా కనపడుతుందనైనా, కానీ వాక్యంలో చూస్తే ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఒకరి భారాన్ని ఒకరు భరిస్తూ ముందుకు సాగాలని మీరు సూచించిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అందుకే తండ్రి, క్రీస్తులో ఎదిగే సమయంలో మాకు ఎన్నో అపజయాలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించగలిగే సామర్థ్యం మీకే ఉంది కనుక అపజయాలు వచ్చినప్పుడు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని వాక్యానుసారంగా ప్రవర్తించి అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి మమ్మను ఇతరులకు మాదిరికరంగా వారు పరిచయం చేయగలిగే విధంగా మా ప్రవర్తన మేము కలిగి ఉండటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, మమ్మల్ని చూసి నెగిటివ్గా ఎవరూ మాట్లాడుకోకుండా అందరూ పాజిటివ్గానే మాట్లాడుకునే విధంగా క్రీస్తును పోలి మా ప్రవర్తన ఉంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి ఒకరికొకరు పరిచయం చేసుకుంటూ మమ్మల్ని పోలి నడుచుకునే విధంగా మా ప్రవర్తనను సరిచేసుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. ఇలాంటి పరిస్థితుల్లో మాకు వచ్చే కష్టాలను, శ్రమలను వీటన్నిటినీ మీ కుమారుడైన క్రీస్తు సహాయంతో అధిగమించి వాటి అన్నిటినీ ఎదిరించి నిలబడగలిగే సామర్థ్యాన్ని మీ పిల్లలైన ప్రతి వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, ప్రకటించిన ప్రకటనలు బట్టి స్తోత్రాలు. 2024 సంవత్సరం డిసెంబర్ నెల 28వ తేదీ వరకు సజీవంగా మమ్మల్ని కాపాడారు. నూతన సంవత్సరంలో ప్రవేశించే భాగ్యాన్ని మీ చిత్తమైతే మాకు అనుగ్రహించండి. ప్రకటించిన ప్రకటనలో ప్రతిదీ మీ నామానికి మహిమకరంగా అనేకమైన ఆత్మలకు క్షేమకరంగా జరిగించమని కోరుకుంటూ, మరి 31వ తేదీన జరగబోయే బాప్తీస కార్యక్రమంలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటున్నాను. ఆయన వారికి మారు మనసు, పశ్చాత్తాపాన్ని కలిగించండి. వారి పాపాలు క్షమించబడి వారి బాప్తీసం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకొని మీలో ఎదిగి ఫలించే భాగ్యాన్ని వారికి అనుగ్రహించమని కోరుకుంటూ, వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని, వచ్చిన వారిలో ఎవరెవరికి మీ పిల్లలైన వారికి, మీ పనిలో ఉన్నవారికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో మీకు తెలుసునైనా ప్రతి అక్కర క్రీస్తులో తీర్చి
తద్వారా మీరే ఘనత పొందుకొనమని కోరుకుంటూ మా రక్షకుడు మా ప్రాణనాథుడునైన క్రీస్తు యేసు యొక్క పరిపూర్ణమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.